సభాధ్యక్షులు రాగుల రామన్న గారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకి దాదాపుగా 3.5 నెలలుగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు తిరుగుతూ సిరిసిల్ల జిల్లాకి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు వివేకన్న గారు, అదేవిధంగా ఈ నేరల కాన్స్టిట్యున్సీ నుంచి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి సుద్దాల దేవయ్య గారు, అదేవిధంగా రెంజల్ల రాజేష్ గారు, తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని తీసుకెళ్తున్న కవి గాయకులు రెంజల్ల రాజేష్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పేరు పేరున మన మాల సంఘాలకి, అదేవిధంగా వేదిక పైన అక్కలకి, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ 1న జరిగే మాలల సింహ గర్జనకి మేము వచ్చిన వాళ్ళమే కాదు, వేలాది మందిని తీసుకొస్తామని చెప్పేసి మద్దతుగా వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున జై మాల, జై మాల. దాదాపు 3 నెలలుగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీల రిజర్వేషన్లు, అదేవిధంగా క్రిమిలేర్ అనే అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ మాల ఉపకులాలు ఈరోజు ఈ మీటింగ్ని కండక్ట్ చేసుకుంటా ఉన్నారు. దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాల ఉపకులాలు అనుబంధ కులాలు అనేది కాదు, కానీ మాల సామాజిక వర్గమే కాలానుగుణంగా ఇందులో బట్టలు నేసే వాళ్ళు కూడా మాలలయ్యారు. ఇందులో పూజారి వర్గం ఉన్న బైన్ల వాళ్ళు కానీ మా ఏరియాలో గొట్టె అనే పేరు మీద ఉంటారు, బైన్ల పేరు మీద, పోషమ్మల పేరు మీద ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు. అంతేకాకుండా మాల దాసరులుగా పనిచేశారు, వైష్ణవాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు. గుర్రపు మాలలు కూడా మనకి ఇక్కడ పక్కన సర్దాపూర్ ఆ ఏరియాలో కనబడతాడు. అంటే మాల కమ్యూనిటీ చరిత్రలో ఇన్ని రకాల పనులు చేసింది. చెరువు మీద ఉండే నీరటయ్యాడు, గ్రామ రక్షకుడు ఉన్న సుంకర్ అయ్యాడు. దయచేసి ఈ మాల కమ్యూనిటీలో ఉన్న అనుబంధ కులాలు ఉపకులాలు అనేటువంటివి కాదు, ఇది మాల కమ్యూనిటీ నుంచే ఇన్ని వృత్తులు చేపట్టారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి తెలంగాణలో 29 కులాలు ఉన్నాయి. ఆ 29 కులాలు కాదు, 29 వృత్తులు చేపట్టినాం కాబట్టే ఈ సమాజ అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతంలో నల్లని మట్టిని తెల్లని బువ్వ తీసి వ్యవసాయం చేసిన కూలీలు మాలలు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బేగరి అనే కమ్యూనిటీ ఉంది. చనిపోయిన మనిషిని ఖననం చేయాలనే ఒక ప్రాచీన పర్యావరణవేత్తలుగా మనిషిని కరిస్తే కుక్కకి ఎరిలేస్తుంది, కానీ చనిపోయిన మనిషిని కాల్చాలని ఒక సైంటిఫిక్ రీజన్ని కనుగొన్న ప్రాచీన పర్యావరణవేత్తలు మాల బేగరులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చెరువులు నిండినప్పుడు ఆ చెరువు అంటే ఊర్లో ఉన్న అన్ని కులాలు, సాకళ్ళు, మంగళ్ళు, అదేవిధంగా గొల్లలు, అదేవిధంగా పద్మశాలీలు, అదేవిధంగా మన దగ్గర బెస్తలు అందరూ కూడా చెరువు మీద ఆధారపడతారు. ఆ యొక్క ఊరుకు చెరువు చాలా ఆయుపట్టు. ఆ చెరువుని రక్షించడానికి, ఆ చెరువుని కాపాడడానికి కొన్ని వేల మంది తూములో చనిపోయారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. చెరువు తెగేటప్పుడు ఎన్ని నీళ్లు, ఎన్ని గంటల్లో, ఎన్ని ఎకరాలు పొలం పారుతుందో చెప్పగలిగే వాటర్ ఇంజనీరింగ్ వ్యవస్థకి పునాదులు వేసిన వాడు మాలోడు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా చెట్ల రసాల నుంచి, ఆకు నుంచి మనిషిని మనకు తల్లవైతే కానీ, మనకు దొడ్డికి పెడితే కానీ, పిల్లలు కాకపోతే కానీ ప్రాచీన వైద్యానికి పునాదులు వేసి చెట్ల మందు నుంచి వైద్యాన్ని చేసిన మాల సామాజిక వర్గానికి సంబంధించిన మన పంబాల, మనం అనుకునే బైన్ల, పోషముల వరకు చర్చ జరగాలి. దయచేసి మేము వెళుతున్నటువంటి క్రమంలో నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, అన్న మేము మా బైన్ల గురించి మాట్లాడండి, మా నేతకాని గురించి కలుపుకు వెళ్ళండి, మేము ఇక్కడ బేగర్లు ఉన్నాము అని చాలామంది మాట్లాడితే నేను చెప్తా ఉన్నాను, దయచేసి మాల అనుబంధ కులాలుగా ఉన్న వాళ్ళందరం కూడా మనమంతా ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలం అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అందుకే మాల సామాజిక వర్గం
మనము ఎవరికి ఉపకులం కాదు. ఈ మాల సామాజిక వర్గం చరిత్రలో ఇక్కడ జరిగిన విప్లవోద్యమం చూసాం, ఇక్కడ జరిగిన అంబేద్కర్ ఉద్యమాలను చూసాం, ఇక్కడ జరిగిన బహుజన ఉద్యమాన్ని కూడా చూసాం. దయచేసి అమ్మ ఎవరు పోవద్దు, దయచేసి అయిపోయింది. అమ్మ కూర్చోండి, లేవకండి, దయచేసి ఎవరు పోవద్దు. మరి అటువంటి ఉద్యమాలను నడిపిన మనం ఈరోజు మాలల్ని మనువాదులంటే, మాలల్ని దోచుకున్న వాళ్ళంటే, మాలల్ని మా అవకాశాలు అన్ని తీసుకున్నారంటే చర్చకు సిద్ధమా అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ 30 సంవత్సరాలలో మాల సామాజిక వర్గం మాలలు తిన్నారా, మాదిగలు తిన్నారా, దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు ఈరోజు ప్రభుత్వ పథకాలు ఎవరు తీసుకున్నారు, దళిత బంధువులు ఎవరు తీసుకున్నారు, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎవరు తీసుకున్నారో లెక్కలతో శాస్త్రీయంగా చర్చించడానికి మందకృష్ణ మీరు సిద్ధమా అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. బట్టగాచి మీదేస్తే దోసుకున్నారంటే అది ఒప్పుకోవడానికి మాల సమాజం సిద్ధంగా లేదు. చూస్తున్నారు కదా, ఏ జిల్లాలకు వెళ్ళినా వేలాదిగా మేము మహర్లం, మేము మాలలం, మేము అంబేద్కర్ వాసులం, మేము మాల కన్నమదాసు బిడ్డలం అని చెప్పేసి అని జిల్లాలలో వస్తూ ఉన్నారు. ఎస్, మేము కూడా ఎందుకు వచ్చాము, ఒక చదువుకున్న విద్యార్థులుగా మన సామాజిక వర్గాన్ని విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, ఆర్థిక రాజకీయ రంగాల్లో మన వాట రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ప్రభుత్వాన్ని మనం భూమి పంపిణీ చేయాలని అడుగుతలేం? బాబాసాహెబ్ అంబేద్కర్ భూములను జాతీయం చేయాలని చెప్పాడు, అదేవిధంగా బ్యాంకులను జాతీయం చేయమని చెప్పాడు. మనం ఎవరన్నా బ్యాంకుకు లోన్కి వెళ్తారు? ఎవరన్నా మీరెవరన్నా విఆర్ఓ దగ్గరికి, ఎంపీడీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారా? ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎంతమంది తీసుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత చదువుకున్న విద్యావంతులుగా, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ నాయకులుగా ఈరోజు తిరుగుతూ ఉన్నారు మొత్తం తెలంగాణ అంతా కూడా. దయచేసి యుద్ధం చేయడానికి ఒక్కసారి ఉంటుంది, కానీ మనది నిరంతర ప్రక్రియ. మన యొక్క 30 లక్షల మంది మన యొక్క మాలల్ని మనము ఒక రెడ్లు ఎలా ఆర్గనైజ్ అవుతున్నారు, వెలుమలు ఎలా ఆర్గనైజ్ అవుతున్నారు, మిగతా కులాలు ఎలా వాళ్ళని అభివృద్ధి చేసుకుంటున్నారు, వీటన్నిటిని కూడా ఆలోచన చేయండి. దయచేసి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి దాదాపుగా ఒక నెల రోజులు చర్చ జరుగుంటుంది. నెల రోజులు మన సామాజిక వర్గాల మధ్యన కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయినప్పటికీ కూడా రేపటి రోజు ఈ అన్నదమ్ములుగున్న మనమందరం కూడా రేపు కలిసిపోవాలి. మనకి ఇది గట్టి పంచాయతీ కాదు, మన జాతిని మనమందరము ఐక్యపరిచేటువంటి ఉద్యమం. డిసెంబర్ 1న జరిగేటువంటి మాలల యొక్క సింహగర్జనకి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి పెద్ద మొత్తంలో వచ్చి విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మహిళలు వచ్చారు, ఈరోజు రైతులు వచ్చారు, విద్యావంతులు వచ్చారు, ఉద్యోగస్తులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. దయచేసి మనం అందరం కూడా మాల సామాజిక వర్గాన్ని, మన మాల అనుబంధ కులాలని మనం అన్నదమ్ములుగా కలిసి ఉండే మనమందరం అభివృద్ధి చేసే విధంగా ఈరోజు పత్రికలు నడుపుతున్న వాళ్ళు, ఛానల్ నడుపుతున్న వాళ్ళు, భారీ పరిశ్రమలు నడుపుతున్న వాళ్ళు, అదేవిధంగా ఈ వ్యవస్థను తమ కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరు చర్చ జరగాలి. మనం వచ్చే ఎస్సీ కార్పొరేషన్ నిధులే కాదు, మనం భారీ పరిశ్రమలలో మనం తీసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే విపరీతమైన చర్చలు జరగాలి. ఈ యొక్క మీటింగ్ తోటే మన మాలల యొక్క ఎంపవర్మెంట్, సాధకారిత జరగాలంటే ఇటువంటి మీటింగులు చాలా జరగాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా పెద్దవాళ్ళు చాలా మంది మాట్లాడేది ఉంది కాబట్టి మనం డిసెంబర్ 1న మాలల యొక్క సింహగర్జన నిర్వహించబోతా ఉన్నాం. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది హైదరాబాద్ను దిగ్బంధిస్తున్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మొన్న హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, ఎక్కడ చూసినా నీళ్ళే. రేపు మాలలందరూ కూడా వాళ్ళ చేతిలో జెండా పట్టుకొని మన వాడకు ఒక వెహికల్గా వేలాదిగా తరలి వచ్చి ఎస్ మాలల 30 లక్షల మంది ఉందాం, ఈ రాష్ట్రంలో సెకండ్ బిగ్గెస్ట్ కమ్యూనిటీ అని తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాలలు ఇన్ని రోజులు నిద్రపోయారా, ఇంకోటి చేశారంటే మాలలు మాదిగలను కూడా చైతన్యం చేశారు. మాదిగలకి ఒక తమ్మునిలాగా విద్యా బుద్ధులు నేర్పినట్టు ఉద్యోగ రంగంలో విద్యా అవకాశాల్లో వాళ్ళకి అవకాశం ఇప్పించాం. అందుకే ఎస్సీ ఎస్టీ సంఘాలు నడిపాం, అంబేద్కర్ సంఘాలు నడిపాం, బహుజన సంఘాలు నడిపాం. మొత్తం కూడా మనం అందరం కూడా మన ఉపకులాలని, ఎస్సీలో 59 కులాలను చైతన్యం చేసినటువంటి జాతి. అందుకే ఏ ఉద్యమంలో అయినా మాలల త్యాగాలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా స్వార్థంగా ఆలోచించినటువంటి చరిత్ర లేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అదే ఆలోచనతో మందకృష్ణ గారు 30 ఏళ్ళుగా మనం ఎన్ని తిట్టినా మనోడే కదని చెప్పేసి అని ఊరుకున్నాం. ఇప్పుడు మా యువకులు, మా విద్యార్థులు, మా సమాజం
ఒక మాట అన్నా ఊకుండడానికి సిద్ధంగా లేదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆత్మగౌరవం ఉండాలి. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ఎవరు ఆగరు. అది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎస్సీలను వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్తే మొత్తం మాలలే తిన్నారంటే ఎలా? లెక్కలు తీయాలంటున్నాను. క్రిమిలేర్ అనేది వస్తే రేపు విద్యావంతులుగా ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు అవకాశాలు ఉండవు. ఇది రాజకీయ పార్టీల కుట్ల. ఈ రాజకీయ పార్టీల యొక్క కుట్లను అర్థం చేసుకోకపోతే వాళ్ళను దళితులను విడగొట్టి ఎవరికి వారుగా చేసేటువంటి పన్నాగం పన్నుతున్న పాలక వర్గాల యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. అందుకే పంజాబ్లో వర్గీకరణ జరిగిన, మిగతా రాష్ట్రాలలో కమిషన్లు వేసిన అవి రాజకీయ పార్టీలు దళితులు ఐక్యంగా ఉంటే వీళ్ళు రాజ్యాధికారానికి వస్తారు, పార్టీలు పెడతారు, వీళ్ళు ఐక్యమై ఈ రాజ్యాన్ని ఏలుతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో వెళ్తారు, కాంచీరామ్ ఆలోచనతో వెళ్తారని భయపడ్డటువంటి పాలక వర్గాలు చేసిన కుట్రలో భాగమే ఈ విడదీసుడు. దయచేసి మనమందరం దళితులను అందరిని నడిపిన మాలలం. రేపు ఏ సామాజిక వర్గానికి, బీసీలకు కావచ్చు, ఓసీలకు కావచ్చు, పూలేని పరిచయం చేసిన వాళ్ళం, పెరియార్ను పరిచయం చేసిన వాళ్ళం, సావిత్రిబాయి పూలేని పరిచయం చేసిన వాళ్ళం, ఇన్ని ఉద్యమాలు విప్లవోద్యమాలు నడిపినటువంటి వాళ్ళం. ఆ సామాజిక వర్గం నుంచి పుట్టిన బిడ్డలుగా ఇప్పటికీ వీళ్ళందరితో స్నేహపూర్వకంగా ఉంటూనే మనకు రావాల్సిన వాట అడుగుదాం. ఏ రంగాల్లో రావాలనో అది గల్లబట్టి రాజకీయ నాయకుల్ని, పాలక వర్గాల్ని ప్రశ్నించడం వల్లనే మనకు హక్కులు వస్తాయి. హక్కులకై భిక్షమెత్తకండి, పోరాడి సాధించుకోండి అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మీ ఇంటి గోడలపై రాసుకోండి, ఈ దేశానికి పాలకులు కావాలని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ బిడ్డలుగా, కన్నమదాసు వారసులుగా తెలంగాణ ఉద్యమంలో ఒక వెంకటస్వామి, ఒక ఈశ్వర్బాయ్, అటువంటి మహామహనీయులు ప్రతి ఉద్యమంలో ఉన్నారు. ఆ ఉద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వివేకన్న లాంటి వాళ్ళు మేము తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా మేముంటే, రాజకీయ నాయకులుగా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి వివేకన్న, అదేవిధంగా సుద్దల దేవన లాంటి వాళ్ళు, కొరి వేనన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఢిల్లీలో ఫైట్ చేశారు, పార్లమెంటులో ఫైట్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో మాల మేధావి వర్గము, మాల గాయకులు, మాల కవులు వాళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి దశను నిర్దేశించింది మాల సామాజిక వర్గం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మనం ఎప్పుడు బీజేపీ పార్టీతో లేం. మనం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో మాలలు ఉన్నారు, సెక్యులర్ భావాలతో ఉండే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ యొక్క పార్టీని నడిపి తెలంగాణ రాష్ట్రంలో 100 కేసులు పెట్టుకొని జైలు జీవితం గడిపిన వాళ్ళు మీ మాల బిడ్డలు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే తెలంగాణలో అవకాశాలు రావాలి, సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడిన మేధావి, ఒక గద్దర్ లెజెండర్, ఒక గోరెటి వెంకన్న, ఒక జయరాజ్, ఇట్లా పెట్టి మేధావులుగా మన వాళ్ళే ఉన్నారు, రాజకీయ నాయకులుగా మన వాళ్ళే ఉన్నారు. దయచేసి మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలి. డిసెంబర్ 1 తర్వాత మళ్ళా మన సామాజిక వర్గాన్ని ఎట్లా చైతన్యం చేయాలి, ఎట్లా అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వాలను ఎలా ప్రశ్నించాలో ఆ ఉద్యమానికి మనం అందరం సన్నద్ధం కావాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున జై భీమ్, జై మాల, జై మాల. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారికి జై భీమ్. చాలా చక్కగా చెప్పాడు అన్న. వేదికకు జూపక్క సుధీర్ భాయ్ పరిచయం కావాలని చెప్తున్న టైం లేదు, ముగ్గురు మాత్రం ఉన్నారు. మీరు దయచేసి ఒక్క ఓపిక పట్టండి, ఎవరు లేవద్దు. అందరికీ జై భీమ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్య అతిథులు మా వివేక్ సార్ గారికి, మన సుద్దల దేవన్న గారికి, రంజల రాజేష్ గారికి, మిగతా మా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు పసుల రామూర్తన్న గారికి, మాతో పాటు వచ్చిన అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటూ, మిత్రులారా, మనం కులం పేరు చాలా ఆఫీసులలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మన బలమేందో నిరూపించుకునే అవకాశం ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఆ మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి మనకు ఒక చిచ్చు పెట్టి దాన్ని ఏది బీజేపీ పార్టీతో కుమ్మక్కై దానిని పావుగా వాడుకుంటున్నారు. కాబట్టి దయచేసి మిత్రులందరూ ప్రతి ఇంటి నుండి 2 కానీ 3 కానీ 4 కానీ వెళ్ళి మన సభను విజయవంతం చేసి మేము ఇంతమంది ఉన్నాము, మా బలం తక్కువ కాదని చూపించే అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ వెళ్ళాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నాకు అవకాశం లేదు. అన్న జై భీమ్. ఇప్పుడు
ఈ ప్రాంతంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేసి మాలల పట్ల ఎంత సేవ చేశాడో మరి అది నాకు తెలుసు. నా పట్ల కూడా అనేక అగ్రవర్ణాలు మరి ఎన్ని చెప్పినా కానీ ఏ రకంగా మాల ఉద్యమాన్ని నడిపించడానికి సహకరించిండో మరి పోలీస్ ఆఫీసర్గా ఉండి బయటకు రాకుండా కాపాడినటువంటి డిఎస్పి దామర్ నరసయ్య గారు మాట్లాడాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాలా. వేదిక మీద ఉన్న ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సభాధ్యక్షులు రాగుల రాములు గారు, మన ముఖ్య అతిథులు వివేక్ వెంకటస్వామి గారు, మాజీ మంత్రివర్యులు సుద్దాల దేవయ్య గారు, కొర్వి వేణుగోపాల్ గారు ప్రముఖ న్యాయవాది, బోల్మాల్ శంకర్ గారు, హర్ష మల్లేష్ గారు, ఈ వైపు పసల రామ్మూర్తి గారు, రుక్మిణి సోదరి రుక్మిణి గారు, ఇంకా చాలామంది పేర్లు చెప్పలేకపోతున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మాల సోదరులందరికీ సోదరీమణులందరికీ పేరు పేరున మరొకసారి జై భీమ్. నేను ఇక్కడికి రాగానే గమనించిన విషయాన్ని రేంజర్ల రాజేష్ ముందే చెప్పారు. ఏ సభలో కూడా ఇంతమంది మహిళా మనులు రాలేదు. ఈ సభకు ఎక్కువ సంఖ్యలో అంటే మాలవాళ్ళ కంటే ఎక్కువనే మగవాళ్ళ కంటే ఎక్కువనే ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. దానివల్ల నాకు ధైర్యం కూడా వస్తున్నది. ఏంటంటే ఇంట్లో అమ్మ నాన్న గొడవ పడితే పిల్లలంతా అమ్మ వైపే ఉంటారు. ఆ రకంగా ఆమె సైన్యాన్ని ఆమె తయారు చేసుకునే శక్తి మొదటి నుంచే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఇంతమంది వచ్చారంటే ఖచ్చితంగా మన మాల సైన్యాన్ని తయారు చేసే శక్తి, నారీమణి శక్తి తయారవుతున్నదని చెప్పి సభాముఖంగా నాకు ఒక నమ్మకం కలుగుతున్నది. మీకు అందరికీ తెలుసు, నేను ఈ ప్రాంతంలో 3 సంవత్సరాలు డిఎస్పీగా పనిచేశాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత 2012 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి మళ్ళీ 14-15 టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సేమ్ పోస్ట్లో పనిచేశానంటే ఎంత నిష్పక్షపాతంగా ఎలాంటి రాగద్వేషాలకు తావీయకుండా పనిచేస్తేనే అవకాశం దొరికిందనేది మీ అందరూ గమనించిన విషయం. మాలలు నిస్వార్థంగా పనిచేస్తారు, పక్షపాతం లేకుండా పనిచేస్తారు అనడానికి మన సుద్దాల దేవయ్య గారు కూడా నిదర్శనం. నేను కొత్తగా ఎస్ఐగా వచ్చినప్పుడు ఏ గోడ మీద చూసినా సుద్దాల దేవయ్య బొమ్మ, అంబేద్కర్ సంఘాలని ఉండేది. అప్పుడు కేవలం మాల సంఘాలే పెట్టాలని సుద్దాల దేవయ్యకు ఎలాంటి స్వార్థం లేకుండే మాదిగా బహుజనులందరినీ కలిపి అంబేద్కర్ సంఘాలు చేసిన ఘనత సార్ది. ఇప్పుడు ఇంతకాలం నిష్పక్షపాతంగా పనిచేసిన నేను కూడా ఈరోజు బ్లూ కండువా వేసుకొని స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చినందుకు కొంచెం బాధ అనిపిస్తున్నది, బాధ్యత కూడా తెలుస్తున్నది. ఏ కులానికి శత్రువులు లేరు, ఏ కులానికి ఇంకో కులం శత్రువు కాదు. కానీ మన మాల కులానికి మాదిగ సోదరులు శత్రువులని వాళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ మనం వాళ్ళను శత్రువులుగా పరిగణించట్లేదు. కొంతమంది మనువాదుల మాట ఇక్కడి శాసనసభ్యుడిగా, నేరళ్ళ శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి ఏ రాజకీయ నాయకుడు చేయని కృషి ఒక్క నేరళ్ళనే కాదు, నేరళ్ళతో పాటు సిరిసిల్ల కూడా రోడ్ల విషయంలో కానీ, రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ అన్నిట్లో కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ జరుగుతూ ఉంది. దీని మీద గొడవలు జరుగుతున్నాయి. నేను చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా. ఈ ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది కేంద్రానికి సంబంధించింది, ఇది కేంద్ర ప్రభుత్వం చూడాలి తప్ప మీరు ఏబిసిడి వర్గీకరణ చేయొద్దు అని చెప్పి ఆయనను వ్యతిరేకించడం జరిగింది. ఆయనను వ్యతిరేకించి మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాల క్రితం మరి నిజాం కాలేజ్ గ్రౌండ్లో మాలల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
మాల మానాడు ఆ రోజు నిర్వహించి మరి పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తే మరి 3 నెలల్లో నన్ను మంత్రి పదవి నుంచి తొలగించిన విషయాన్ని కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రోజు నేను బాధపడలేదు. ఎందుకంటే భావి తరాల కోసం మరి నా వంతు సేవ నా వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో మంత్రి పదవి పోయినా లెక్క చేయకుండా మరి 2011లో కానీ 2015లో కానీ నిజాం కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి మాలలను చైతన్యవంతం చేయడానికి మాలలో అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటినీ కూడా ఒక్కటి చేసి ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి మరి మన మాలలంతా ఒక్కటే అనే ఉద్దేశంగా ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించడానికి 2015లో కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒకటే వేదిక మీదకి తీసుకురావడం జరిగిందని మీ అందరికి కూడా గుర్తు చేస్తూ మీకు ఒక్కటే మనవి చేస్తున్నా, మీరు ఏ పార్టీలైనా ఉండండి, ఏ సంఘంలో ఉండండి, కానీ మాలల ఉనికి కాపాడుకోవడం కోసం డిసెంబర్ 1న మరి మన హైదరాబాదులో జరిగే పరేడ్ గ్రౌండ్ మీటింగ్లో మనమంతా కలిసి మన సత్తా చూపవలసిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి మరి ఆ సభను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు మరి అధ్యక్షులు రాముల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీములతో సెలవు తీసుకుంటున్నా. సార్ చాలా ధన్యవాదాలు. ఒక విషయం చెప్తా, సుద్దాల దేవయ్య గారు మినిస్టర్ ఉంటున్నప్పుడు సుమారు బత్తుల స్వామి అనేటువంటి మనల్ని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తా అంటే ఒక్కటి రాత్రి నిజంగానే ఆ దినాల డిఎస్పికి హెచ్చరిక చేసి వాడిని చంపితే తెల్లార వరకు అగ్గిగుండం అవుతుందని చెప్పి హెచ్చరిక ఇస్తే ఆ ఎన్కౌంటర్ ఆగిందనేది నేను మీకు గుర్తు చేస్తున్నా. దయచేసి కిందికి ఉన్న కూడా మీదికి రావాలి. ఇప్పుడు మన పెద్దలు మరి మాట్లాడబోతారు, మన ముఖ్య అతిథి మన మాలల ఆత్మగౌరవ మరి ఇప్పుడు నిజమైనటువంటి అందరూ కింద ఉన్న కూడా బయటికి రావాలని చెప్తూ మరి వెంకట సంసార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. అమ్మా దయచేసి అమ్మా ఒక హాఫ్ అన్ అవర్లో మేము మీటింగ్ క్లోజ్ చేస్తాము. దయచేసి మాట్లాడుతున్నారు. జై భీమ్. అమ్మా టైర్డ్ అయిపోయిన రా ఏమి గట్టిగా జై భీమ్లు చెప్పండి. జై భీమ్, జై మాల. ఇప్పుడే మందభాస్కర్ చెప్పినట్టు అన్ని డిస్ట్రిక్ట్స్ మన తెలంగాణలో తిరిగి మన మాలలకు ఒక అవగాహన కల్పించి మన హక్కుల కోసం కొట్లాడాలని చెప్పి తిరుగుతూ నా గొంతు అంతా పోవడం జరిగింది. ఎక్కువ సమయం తీసుకున్నాను, ఎందుకంటే చాలా విషయాలు ఇప్పుడే పెద్దలు గౌరవనీయులు సుద్దాల దేవయ్య గారు వారు ఎంత పోరాటం చేశారో దళితులకు మీ అందరికి తెలిసిన విషయమే. వారు నేను చిన్న ఉన్నప్పుడు కూడా చూస్తున్నాను, ఎప్పుడు కూడా అంబేద్కర్ సంఘాలు పెట్టి దళితుల సమస్య ఉన్నప్పుడు